వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పొసలెట్టి సురేష్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం బ్రహ్మం నారాయణ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోందా? 11 సంవత్సరాలైంది ఇప్పటి వరకు కూడా. ఈ 11 సంవత్సరాల్లో జైల్లో ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి, కేసులకు సంబంధించినటువంటి సరైనటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏంటి, ఇది ఒక బిగ్ అప్డేట్ అనుకోవచ్చా మనం? మోడరేటర్ గారికి, అదేవిధంగా జనసేన ప్రతినిధికి, అదే జర్నలిస్టు కేఎస్ ప్రసాద్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అందరికి కూడా శుభోదయం అండి. అదేవిధంగా ప్రైమ్ 9 ఛానల్ వీక్షకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన శుభోదయం తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అవినీతి చేశారో, తన తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన యొక్క అవినీతి వ్యవహారాలన్నీ కూడా మొదలయ్యాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అయితే 2013లో ఏదైతే ఈడీ అంటే తనకు సంబంధించినటువంటి అన్ని ఏవైతే కేసులు పెట్టి ఇదంతా చేసే ముందుకెళ్తే తన తండ్రి ముఖ్యమంత్రి అయింది 2004లోనండి. 2004లో ముఖ్యమంత్రి అయితే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసుకొని తను సొంత కంపెనీలు కొన్నిటిని ఏర్పాటు చేయటము, తర్వాత తన బినామీ కంపెనీలను ఏర్పాటు చేయటము, తండ్రి అధికారంతో ఇతరులకు మేలు చేసి ఆ కంపెనీలలో నుంచి తన కంపెనీలకి షేర్లు బదలాయింపు కానీ ఈ విధంగా దేశం మొత్తం మీద ఏ వ్యక్తి కూడా చేయని విధంగా అవినీతి చేశాడు అని చెప్పేసి ఆ రోజు సిబిఐ గమనించింది. అందులో భాగంగా అతని మీద 2000 హాట్ టాపిక్ బ్రహ్మం గారు. సో ఓవరాల్గా విన్నారు మీరు, కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడారు, తాతంశెట్టి నాగేంద్ర గారు మాట్లాడారు. ఎస్పెషల్లీ 2004-2009 మధ్య జరిగినటువంటి దాదాపు 43,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన కూడబెట్టారని చెప్పేసి అప్పట్లో మాజీ మంత్రి ఇప్పుడు ఆయన శంకర్రావు వేసినటువంటి పిటిషన్ మీద ప్రస్తుతానికి కేసులను కూడా నడుస్తున్నాయి. 2011 ఆగస్టు 10వ తేదీన ఏపీ హైకోర్టు విచారణ జరపాలని చెప్పి ఆదేశించింది. అప్పటి నుంచి కూడా కేసులు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో చూసాము. 2012-13 మధ్యకాలంలో ఎన్ని ఛార్జ్షీట్లు దాఖలు చేశారో కూడా చూసాం. సో ఇక్కడ జాప్యం జరుగుతోంది దీనికి సంబంధించి, కేసుల విచారణకు సంబంధించి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో జాప్యానికి అసలు వీటితో సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇవ్వడానికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనం క్లీన్ చిట్ ఇవ్వచ్చా? కోర్టులు క్లీన్ చిట్ ఇస్తాయా దీని ఆధారంగా చేసుకొని? నేనేమంటానంటే, ఇందాక ప్రసాద్ అన్న చెప్పినట్టు వెసులుబాటు అనే మాట్లాడేది కానీ తీర్పు అని చెప్పేసి అక్కడ మాట్లాడలేదు. తుది తీర్పు ఇంకా రాలేదు. ఇవన్నీ కూడా నీకు తీర్పు, నేను తప్పు చేయలేదు, నాకు వ్యతిరేకంగా తీర్పు రాదు అనేటువంటి ఆలోచన కనుక ఆ వ్యక్తికి ఉంటే ఎందుకు ఇన్ని రిలాక్సేషన్ పిటిషన్లు వేసుకుంటాడు అనేది ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఒక అనుమానం. రెండోది, ఆయన మీద ఉన్నటువంటి నేను టోటల్ గా ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించాలంటే అది అంతర్జాతీయ యూనివర్సిటీలోనే జగన్ చేసినటువంటి కరప్షన్ మీద సిలబస్ లో పాఠాలుగా పెట్టి కేస్ స్టడీస్ గా డిస్కస్ చేశారు. ఇది కూడా మనం చూసాం. కొన్ని కంట్రీస్ లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కరప్షన్ మీద కేస్ స్టడీగా తీసుకున్నారు. కానీ ఇక్కడ 31 కేసుల్లో జరిగినటువంటి కరప్షన్ ఏదైతే 4 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడారు ప్రజలందరూ కూడా. నేను ఒక ఉదాహరణ ఉటంకిస్తానండి. వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ హర్షిని రెడ్డి, వైఎస్ వర్షారెడ్డి, ఈసీ దినేష్ రెడ్డి. నేను మాట్లాడుతుంది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ నుండి వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి కంపెనీలో వాళ్ళ షేర్ల గురించి మాట్లాడుతున్నానండి. వైఎస్ భారతి 35.88%, వైఎస్ హర్షిని రెడ్డి 30.56%, వైఎస్ వర్షారెడ్డి 30.56%, 0.08% ఈసీ దినేష్ రెడ్డి. ఏ కంపెనీ అండి? కెలావిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. తర్వాత సండూర్ పవర్లకు వచ్చేసరికి మరలా వాళ్ళ 4 షేర్లు ఏమో కెలావిన్లోకి వస్తాయి. మళ్ళా కెలావిన్లోకి మళ్ళా సండూర్లోకి వచ్చేసరికి భారతిరెడ్డి గారి 13% ఉంటుంది. ఇదే కెలావిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది 49% ఉంటుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది కొంత ఉంటుంది. తర్వాత ఈసీ దినేష్ రెడ్డి గారి 32.59% ఉంటుందండి. ఏది? సండూర్ పవర్ లో. ఆ తర్వాత కార్మెల్ ఏషియాకి వచ్చేసరికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటాదారులు అండి. దాంట్లో నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉంటారు. తర్వాత జాబిలీ మీడియా, పిఆర్ ఎనర్జీ, ది ఇండియా సిమెంట్స్, పలవా గ్రానైట్స్, తర్వాత ఆల్ అదర్ కంపెనీస్ 30% ఉంటుంది. జగతి పబ్లికేషన్స్ లో
మళ్ళీ దానిలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి వాటాదారుడు అవుతాడు. కార్మెల్ ఏషియాకి లో పెట్టుబడిదారులందరూ కూడా మళ్ళీ జగతి పబ్లికేషన్ లో పార్ట్నర్స్ అవుతారు. జగతి పబ్లికేషన్ తర్వాత మళ్ళా ఆల్ అదర్ కంపెనీస్ కలిపి ఇందిరా టెలివిజన్, సాక్షి టీవీ. అంటే వీటి పుట్టుక ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి భార్య, జగన్మోహన్ రెడ్డి కూతుర్లు, ఒక కంపెనీ, మరలా ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ. నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను సార్, ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. సండూర్ విషయం కావచ్చు, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, ఇందిరా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, కార్బెల్ ఏషియా, సండూర్ పవర్, కెలావిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ కంపెనీల ఫార్మేషన్, దానిలోకి వీళ్ళ సొంత రూపాయి కూడా లేదండి. వాళ్ళు రాజకీయంగా ఆ కంపెనీకి లబ్ధి చేకూర్చడం, దానిలో నుంచి వీళ్ళకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి, వాళ్ళలో నుంచి వీళ్ళకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ప్రసాద్ గారు చెప్పిన విధంగా నేను లేకపోతే మీరో నాగేంద్ర బాబు గారో కాదండి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ కేసుల్లో కానీ సిబిఐ కేసుల్లో కానీ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ, అంటే ఇతను ఇక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని విదేశాలకు తరలించాడు, విదేశాల నుంచి మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీకి తరలించారు. తరలించినప్పుడు ఇక్కడ అడ్డంకిగా మారిన వ్యవహారం ఏంటంటే విదేశాల్లో ఏ కంపెనీలకైతే డబ్బు తరలించారో అక్కడ ఉన్నటువంటి చట్టాల్లో లొసుగుల్ని వినియోగించుకొని ఏ కంట్రీలో ఎక్కడైతే ఫైనాన్షియల్ రిలాక్సేషన్ చట్టాల్లో కొంచెం వెసులుబాటు ఉంటుందో ఆ కంపెనీలకి ఆ దేశాలకు తరలించి, ఆ దేశాల నుంచి మన దేశాలకు తరలించినప్పుడు ఇక్కడ ఈడీ సిబిఐలు ఏం చేస్తాయంటే ఆ ఇతర దేశాలలో సహకారం కూడా కావాలి మనకి. కానీ అక్కడ అది క్రైమ్ కాదు, అక్కడ క్రైమ్ కాదు కాబట్టి ఆ దేశాలు మన దేశాలకు కావాల్సిన సమాచారం ఇవ్వటంలో కానీ లేకపోతే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవ్వటంలో కానీ కొంత డిలే జరుగుతూ ఉంది. అక్కడే జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటున్నాడు తప్ప మరొకటి కాదు. ఓకే, ఏది అవునన్నా ఏది కాదన్నా, లేకపోతే రాజ్యసభలో చెయ్యెత్తి లోక్సభలో చేతులు కట్టుకొని కూర్చున్నా ఈ ప్రజలందరూ కూడా చూశారు ఒక్కబోటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. లేకపోతే ఈరోజు అమరావతికి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఏడీబీ కానీ నాబార్డు కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానీ ముందుకొచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే అమరావతి పూర్తయితే, బనకచెర్ల పూర్తయితే, పోలవరం పూర్తయితే, విశాఖ అభివృద్ధి చెందితే, తిరుపతికి పరిశ్రమలు వస్తే, లేదా పోర్టులు కడితే ఖచ్చితంగా మళ్ళా నాకు ఇక్కడ రాజకీయ నిరుద్యోగం మారిపోయాను ఆల్రెడీ, కాకపోతే ఈ కాస్త కూడా ఉండకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ రోజున ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తా ఉన్నారు వీళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే పని ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఒక పక్కన రాజకీయ ప్రత్యర్థిగా చూసే ప్రయత్నం చేయండి, శత్రువుగా చూస్తే సమస్యలు వస్తాయి రాజకీయాల్లో. ఇలా ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు అంటే నాకు గౌరవం, కానీ ప్రసాద్ గారు నా సెల్లో నేను చూపిస్తానండి, ప్రసాద్ అన్న ఎనలిస్ట్ అని చెప్పేసి ఆయన నంబర్ నా సెల్లో సేవ్ ఉంటుంది. కానీ ఈ రోజు నా ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత అధికార ప్రతినిధిగా మారిపోయి ఇంకా కూడా వాళ్ళని సమర్థిస్తాను. ప్రజలు 11 తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ వైపు ప్రసాద్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే నాకు ఆశ్చర్యం. సరే, ఇప్పుడు ఒకటి బ్రహ్మ గారు, కేసులు ఇవన్నీ కూడా చేసి పబ్లిక్ ని కన్విన్స్ చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రసాద్ గారు ఏం చెప్పినా కూడా ప్రసాద్ గారు నమ్మరు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మడానికి అవకాశం లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒకటే చూస్తా ఉన్నారండి, జగన్ కి భయపడిపోయారు. కౌంటింగ్ తర్వాత నాకు చెప్పిన సీనియర్ సిటిజన్స్ వాకింగ్ లో చెప్పింది ఏంటంటే, అయ్యా మేమందరం ఏకపక్షంగా ఓట్లేసాం తెలుగుదేశం పార్టీకి, కూటమి ఇక్కడ ప్రసాద్ గారు ఆయన చెప్పాలనుకున్నది చాలా నిర్ద్వంద్వంగా చెప్తారు, చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు. మరి ఓకే, మీ క్వశ్చన్ అర్థం కావాలి నాకు. ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చెప్పినా కూడా చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు అనమాట. సో ఇందాక మీరు చెప్పినట్టు భయపడ్డాలి ఇలాంటి అన్ని ఉండకూడదా, ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు. బట్ మీరు నేను కూడా రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ డాక్యుమెంట్ చూసే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను చెప్పినటువంటి కంపెనీల్లో వర్షారెడ్డికి కానీ లేదా వర్షారెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీ రెడ్డి గారికి కానీ వాటాలు లేవని చెప్పగలరా? చెప్పండి రాజు గారు. ఓకే, వాటాలు లేవని చెప్పగలరా? ఒక విషయం నేను గుర్తు చేస్తాను, నేను చిన్నపిల్లగాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రోజు ఉన్నటువంటి బంజారా హిల్స్ లో రెయిన్బో హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ల్యాండ్ ప్రభుత్వం అని చెప్తే మార్కెట్ వాల్యూ ప్రకారం నాకు ఆధునీకరించండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి పిటిషన్ పెట్టుకోలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అవకాశం కల్పించలేదా? ఆ రోజున సొంత ఇంటికి డబ్బులు కట్టుకోవడానికి డబ్బులు లేనటువంటి వ్యక్తులు ఈ రోజు 10 లక్షల కోట్ల రూపాయలకి ఎలా పడగెత్తారండి? ఖచ్చితంగా
అవినీతి చేశారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తన కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. అది సరే, అవన్నీ ఓకే సార్. కనీసం రాబోయే 4 ఏళ్లలో అయినా సరే ఈ కేసులు తేలతాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును దోచుకున్నారు కాబట్టి ప్రజలు ఆల్రెడీ ప్రజాకోర్టులో శిక్షించారు. ఖచ్చితంగా రేపు న్యాయస్థానాల్లో కూడా శిక్ష పడుతుంది. ఓకే యా ఓకే. కేఎస్ ప్రసాద్ గారు, మరి వారేమో మన కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సంబంధించినటువంటి డేటా ఏ విధంగా ఈ పెట్టుబడులు వెళ్ళాయనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. చెక్ చేయమని చెప్పండి. ఆన్లైన్లో చూస్తే దొరికిపోతలేదు సార్.